సమయంలోనే ఇన్సైట్ వస్తుంది. అంటే ఒక అంతరంగ ప్రయాణము నిశ్శబ్దంలో జరిగితేనే కానీ ఒక ప్రశ్న ఉదయించదు. ఆ ప్రశ్నలోంచి లోపలికి ప్రవేశిస్తేనే కానీ ఇన్సైట్ రాదు. ఇన్సైట్ వచ్చిన తర్వాత ఒక ఇన్సైట్తో జీవితం మారిపోదు. దేర్ ఆర్ మెనీ ఇన్సైట్స్. అంటే ప్రతి క్షణం ఎదురయ్యేటువంటి వాటీసులు ఉంటాయి కదా. ఒక క్షణం భయం, ఒక క్షణం ఆనందం, ఒక క్షణం దుఃఖం, ఒక క్షణం సంఘర్షణ, ఇలాగా రకరకాలు ఉంటాయి. సో అవి అది ఆ చలనం అనేది మనసులో కలగడానికి దానికి ఒక ఉద్దేశము, కారణము, ఇవన్నీ రకరకాలుగా లింక్ అయి ఉంటాయి. సో ఇన్సైట్లో ఏమవుతుందంటే ప్రతిసారి కూడా జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా బహిరంగపరచబడుతుంది. అందులో విచారణ చేయటం వల్ల, చూడటం వల్ల. అప్పుడు దేర్ విల్ బి మెనీ ఇన్సైట్స్ అనమాట వస్తుంటాయి. సో వచ్చినప్పుడు పరివర్తన అనేది జరుగుతుంటూ పోతుంది అనమాట. బట్ లెవెల్ ఆ పరివర్తన అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. పూర్తిగా సెల్ఫే డిజాల్వ్ అవుతుంది అనమాట. ఆ డిజాల్వ్ అవ్వటమే పరిపూర్ణ పరివర్తన.